వాళ్ళకు డెవలప్ చేయాలంటే నా పేరు మోతిలాల్ నాయక్. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రిజర్వేషన్ జీవో నెంబర్ 22 తీసేసినారు. లాస్ట్కి ఉన్నటువంటి ఎకరం ఉన్న భూమిలను కూడా మీరు తీసుకొని పోతే తెలంగాణ యావత్ తెలంగాణకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు బతకాలనుకుంటున్నారా, చంపాలనుకుంటున్నారా? మీరు ఇల్లు కొలగొడతావు, రిజర్వేషన్లు తీసేస్తావు, ఉన్న ఉద్యోగాలు ఇవ్వవు. మరి వాళ్ళు డెవలప్మెంటే కదా. నీకు నేను రేవంత్ రెడ్డి 70 ఎకరాల భూమి నేను చూపిస్తా. ఏది మన రామోజీ ఫిలిం చూపిస్తా, 70 ఎకరాలు ఉన్నాయి, అక్కడ వచ్చి పెట్టుకో. మనం ఆడ పెట్టుకో, నువ్వు డెవలప్మెంట్ చేయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఉద్యోగాలకి కలిపి పల్లెటూరుని డెవలప్ చేయాలి కదా. పల్లెటూరులో ఎవరిని డెవలప్ చేస్తున్నావు? నువ్వు చదువుకున్న వాళ్ళనిగా, స్కిల్ ఉన్నవాడిని కదా. మరి స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? తండాల నుంచి, గ్రామాల నుంచి అంతా ఎక్కడ వస్తున్నారు? హైదరాబాద్ లో వస్తున్నారా, లేదంటే తండాలు పోతున్నారా? హైదరాబాద్ వెళ్ళకూడదని అక్కడే ఉండిపోవాలని. సార్, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైనా కన్విన్స్ చేయి, కానీ 7 నెలల నుంచి వాళ్ళని కన్విన్స్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ రోజు మనం దాడులను మనం అనుకుంటున్నాం. కానీ ఈ 7 నెలల నుంచి వాళ్ళను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఉంటారు. గవర్నమెంట్ మీద, ఆఫీసర్ మీద మీరు ఆ దాడిని మీరు చూస్తున్నారు. కానీ మరి 7 నెలల నుంచి వాళ్ళ బాధలు ఎక్కడ పోయినారండి? మరి ఎక్కడ పోయినారు? మీరు రౌడీయిజం, గుండాయిజం, కొట్టడం, నైట్ పీట వచ్చి డ్రోన్లు పెట్టుకొని భయభ్రాంతులు చేస్తున్నప్పుడు ఆ ఆవేశం రాదా? ఆ ఆవేశం రాదా అంటున్నా. మరి మీ భూములు ఉన్నాయి కదా, మీరు అదే కొడంగల్లో ఉన్నటువంటి మీ యొక్క భూస్వాములు రెడ్డిలో ఉన్నారు కదా. మరి మీ దగ్గర నుంచి వేల ఎకరాల నుంచి మీరు పెట్టుని మీరు గిరిజన తండాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ భూముల మీద మీరు పెట్టడం మీ భూమిలో పెట్టండి. డెవలప్మెంట్ కదా. మీరు అన్నారు కదా, ఇంత క్వశ్చన్ అడిగినారు కదా, ఉద్యోగాలు ఎట్లా, అక్కడ నుంచి వస్తే డెవలప్మెంట్ ఎక్కడ? మరి వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళ భూములు పెట్టండి. అక్కడ అదే ప్రాంతాలు వేల ఎకరాలు ఉన్నాయి. మరి ఆ రాజకీయ నాయకులు పెట్టండి, ఆ రాజకీయ నాయకుల పొలాల్లో పెట్టండి. మేమే వచ్చి స్వాగతిస్తాం, మేము కన్విన్స్ చేస్తాం. అంతేగాని ఇప్పుడు మరి ఇది ఎక్కడ వరకు దారి తీయొచ్చు అంటారు సార్? ఇది యావత్ తెలంగాణ మొత్తం నిరుద్యోగులతో గోకున్నావు, దాని తర్వాత రిజర్వేషన్తో గోకున్నావు, ఇప్పుడు మళ్ళీ గిరిజనులతో గోకుంటున్నావు. గిరిజనులు తిరగబడితే నువ్వు జన్మలో నీ జీవితంలో మర్చిపోలేని సంఘటన గుర్తుంటది. మిమ్మల్ని లాగులో తొండాలేసి కొడతాం మేము. గిరిజన జోలికి వస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇది గుర్తుపెట్టుకో. ఇది నీకు మాకు జరిగే యుద్ధం లాగా చేయకు. నీకు నీ కులానికి మా కులానికి జరిగే యుద్ధం లాగా నువ్వు దీన్ని కన్వర్ట్ చేస్తావంటే మాత్రం నీకు పుట్టవతులు లేకుండా చేస్తాం మేము. నువ్వు పోయి మా వాళ్ళతో గీక్కున్నావు, గోక్కున్నావు, నిన్ను మాత్రం అంత ఈజీగా మేము విడిచిపెట్టము. వాళ్ళు రోడ్ల మీద ఉంటే రోడ్ల మీద ఉంటాం, వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళతో జైల్లో ఉంటాం. మొన్న చెంచలగూడలో జైల్లో 10 రోజులు ఉంచినారు. దానికి భయపడిన ఈ రోజు కొత్తగా ఏం జరిగేది ఏమి ఉండదు. మేము మొత్తం తెలంగాణ సమాజం మొత్తం వాళ్ళ వెనకాల ఉంటాం. మేము అక్కడ ఈ రైతు ఆ రైతులు కదా, రైతుల వెనకాల మేము ఉంటాం. రైతుల జోలిని ఇబ్బంది పెట్టొద్దు. వాళ్ళు చాలా చిన్న సన్నకారులు సార్. వాళ్ళను మనం అందరం కూడా వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. రేపు ఉస్మానియా యూనివర్సిటీలో 100 మంది విద్యార్థులతో మేము మొత్తం ఒక ర్యాలీ తీస్తాం. అక్కడి నుంచి కొడంగల్ పోతాం. కొడంగల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ మొత్తం గమనించేలాగా మేము అలాంటి కార్యాచరణ చేస్తాం. వాళ్ళకి అండగా నిలబడతాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. వాళ్ళకి మద్దతు, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఫార్మాసిటీ కంపెనీని మళ్ళీ ఫారెన్ పంపించకపోతే పంపించేంత వరకు మేము ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం. ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం.